దేశంలో పేలులకు సంబంధించి ఏదైతే మనం చూసామో ముంబై తాజ్ హోటల్ మీద ఘటన కానీ పుల్వామా దాడి కూడా సడన్గా వచ్చి అటాక్ చేసేశారు. అంటే ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేదు వాళ్ళకి. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటికి ఒకడు వస్తాడు, నువ్వు ఈరోజు ప్రాణత్యాగం చేయాలి, దానికోసం దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, నీ కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు, నీ కుటుంబానికి మేము డబ్బులు ఇస్తాం. ఇంకా అదే పరిస్థితి. వాడికి చదువు సాము ఏముండదు, చదువు సందే ఏముండదు. బట్ ఇక్కడ డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా ఇదేం మాయరోగం. అయితే ఇక్కడ దేశంలో పేలుళ్ళకి సంబంధించి కూడా ఒక చిన్న సర్వే చేశారు. ఏంటంటే ఎట్లాంటి పేలుళ్ళు ఎప్పుడు కూడా సాయంత్రం సమయంలోనే చేస్తారు ఉగ్రవాదులు, దానికి ఎందుకు ఆ సమయం ఎంచుకుంటారనే దాని మీద కూడా ప్రధాన పత్రిక దీని మీద ఒక విశ్లేషణ చేసింది. ఒకసారి అది ఆసక్తికరంగా ఉంది. ఒకసారి విశ్లేషణ చూస్తే చాలా కాలం తర్వాత భారీ పేలుడు ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఢిల్లీలో సాయంత్రం 6:52కు సోమవారం జరిగిన ఘటన ఉగ్రముఖులు 12 మంది పట్టుబెట్టుకున్నారు. 2 దశాబ్దాలుగా దేశంలో జరిగిన ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద పేలుడు పరిశీలించినప్పుడు అన్నింట్లోనూ సమయం విషయంలో సారూప్యత కనిపిస్తోంది. సమయం అంటే మ్యాక్సిమం ఈవినింగే ఎందుకు అనేది ఒకసారి ఇక్కడ చర్చించుకుంటే చూడండి, పేలుడు ఉగ్రవాదుల ముఖ్య ఉద్దేశం పెను విధ్వంసం, ప్రజల్లో భయాందోళన సృష్టించడం, ప్రభుత్వాల్ని బలహీనపరచడం, మీడియా ప్రపంచ దృష్టిని ఆకర్షించడం. పేలుల్లో ఎక్కువ మంది చనిపోయినప్పుడే వాళ్ళకి పైశాచిక ఆనందం కాకపోతే ఏంటండి. ఎక్కువ మంది చనిపోయినప్పుడే ఇవన్నీ సాధ్యమని వాళ్ళు ఫీల్ అవుతారట. గ్రాండ్ సక్సెస్ రా, కొట్టామరా మన వరల్డ్ కప్ అన్నట్టు. ఏంటి దీంట్లో వాళ్ళకి ఎలాగా వరల్డ్ కప్ అట్లీస్ట్ క్వార్టర్ ఫైనల్ కూడా వెళ్ళలేరు వాళ్ళు. ఇలాంటి వాటిలో వాళ్ళు కప్పు కొట్టినట్టుగా ఫీల్ అవుతారంట. ఎక్కువ మంది చనిపోతే అంత సక్సెస్గా ఫీల్ అవుతారంట. అందుకు సాయంత్రం 6 నుంచి 7 వరకే సమయం అనుకుంటున్నారు. అలాగే ఉద్యోగులు, విద్యార్థులు ఇళ్ళకి వెళ్ళే సమయం, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే సమయం, అలాగే కొంతమంది ఆఫీసులు అయిపోయాక కుటుంబంతో బయటికి షాపింగ్ అనో, రెస్టారెంట్కనో లేదా మార్కెట్కి అనో ఏదో వచ్చే అవకాశం ఉంటుంది కదా. అప్పుడే క్రౌడ్ ఎక్కువ ఉంటే ఆ అమాయక ప్రాణాలని బండి కొడితే పక్క నుంచి నవ్వుతూ ఉంటారు. అదే మహేష్ బాబు సినిమాలో ఎస్జే సూర్య గారు వికటహట్టాసంతో నవ్వుతున్నట్టుగా అట్లాంటి కింతిరిగాలు వీళ్ళు. సరే, ఒక్కసారిగా ఆ సర్వే అంటే చూస్తే దేశంలో సాయంత్రం వేళ జరిగిన ప్రధాన పేలుళ్ళ వివరాలు. 2005 అక్టోబర్ 29న ఢిల్లీలో 3 పేలుళ్ళు జరిగాయి. వరుస బాంబ్ బ్లాస్ట్లు మనకు గుర్తుందో లేదో ఆ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించే ఇక్కడ ఒకసారి చూస్తే సాయంత్రం 5:15 నుంచి 6:05 మధ్యలో, అంటే జస్ట్ 5:45 ఒకటి పేలిందంట, 6 గంటలకు ఒకటి పేలింది, 6:05కి పేలింది. సుమారుగా 70 మంది చనిపోయారు. 2006లో వారణాసిలో జరిగింది, మన హిందువుల పవిత్ర క్షేత్రమైన కాశీలో. అక్కడ 2 పేలుళ్ళు జరిగాయి. సాయంత్రం 6:20 2 చోట్ల 2 పేలుళ్ళు జరిగాయి. సుమారు 28 మంది చనిపోయారు. ఇక జూలై 11, 2006 ముంబై ఘటన చూసుకుంటే 7 చోట్ల ఒకేసారి జరిగాయి. అన్నీ సాయంత్రం 6:20, 6:25 మధ్యలోనే సుమారుగా 209 మంది చనిపోయారు. అది మనం చూసాం. ఇకపోతే ఆగస్టు 25, 2007 హైదరాబాద్లో కూడా ఈ జంట పేలుళ్ళకు సంబంధించి ఇక్కడ కొంచెం టైము 7 తర్వాత ఎక్స్టెండ్ అయింది. ఇక్కడ అంటే మేబీ వాళ్ళు అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వలేదేమో, 7 తర్వాత చేశారు. సుమారుగా 42 మంది చనిపోయారు. ఇకపోతే 2008 మే 13న జైపూర్లో జరిగింది. సుమారుగా 9 చోట్ల పేల్చితే 63 మంది చనిపోయారు. అంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూడండి. ఇక్కడ 209 మంది చనిపోయారు. 2006 ముంబై పేలుళ్ళు గ్రాండ్ సక్సెస్. అది వాళ్ళ పెంటమొగాలకి కావాల్సింది. ఇకపోతే 2008 జూలైలో అహ్మదాబాద్లో 56 మంది చనిపోయారు. అలాగే సెప్టెంబర్ 13 ఢిల్లీలో 5 పేలుళ్ళకి 6 చనిపోయారు. అలాగే 2010 ఇవన్నీ పేలుళ్ళే. మళ్ళీ మధ్యలో ఈ తాజు ఇవన్నీ అటాకులు, పుల్వామా అటాకులు, తర్వాత మన వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేసిందే దాని ముందు అటాకులు, తర్వాత ఏంటది రీసెంట్గా పెహల్గాము, ఇవన్నీ కూడా మళ్ళీ మారణ హోమాలు. మళ్ళీ ఓన్లీ పేలుళ్ళు ఎంత దారుణంగా ఉంటే ఎంతమంది అమాయకులు చనిపోయారండి వీళ్ళకి. అసలు అంటే ఏం ఆనందం, ఏం పైశాచిక ఆనందమో తెలియదు. కానీ నిజంగా ఎన్డీఏ భాగస్వామ్యం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఒక విధంగా చక్కటి జవాబు చెప్పారు. మీకు ఒక్కొక్క చిన్న సమాచారం ఇచ్చి ఇవాళ న్యూస్లో ఒక అప్డేట్గా ఇవ్వబోతున్నాను. అదేంటంటే ఎంతవరకు ఎప్పుడు పేలుళ్ళు జరిగినా ఈ దుర్మార్గులు అంటే వాళ్ళకు డాక్టర్ని పేరు పెట్టకుండా నాకు ఇష్టం లేదు, మళ్ళీ మరొకసారి చెప్తున్నాను. ఇది దుర్మార్గుల్ని ఎట్లాగా మట్టి కరిపించాలి అని భూమిలో పాతి పెట్టాలని చెప్పి ఎన్డీఏ భాగస్వామ్యం డిసైడ్ అయిందంటే అంతకుముందు ఎన్ని జరిగినా కూడా ఒక 10 నిమిషాలు మౌనం పాటించామా, జెండా పండుగ చేసుకుని ఊరంతా తిరిగామా, క్యాండిల్ పట్టుకొని నిరసన ర్యాలీలు తెలియజేశామా, ఎక్కడికక్కడ ప్లకార్డులు ప్రదర్శించామా అనేదే ఉండేది. మళ్ళీ చర్చిలకు పిలవడం, మనం ఎక్కడి నుంచి ట్రైన్ వేయడం, అక్కడి నుంచి బస్సు వేయడం, వీళ్ళు వాళ్ళు అక్కడ ఐక్యరాజ్య సమితిలో ఇవన్నీ అవసరమా?
అవసరమే లేదు. ఇప్పుడు ఎలా ఇచ్చారు? ఆపరేషన్ సింధూర్తో ఇది పోయించారు. ఒకేసారి 100కు పైగా ఉగ్రవాదుల్ని నేలమట్టం చేశారు. వాళ్ళు అన్నీ తునానుగులు చేశారు. అది చేతకాకే, అది చేయలేకే వాళ్ళ నటుల నుండి, సెలబ్రిటీల నుండి, స్పోర్ట్స్ ప్లేయర్ అందరూ కూడా ట్వీట్ చేశారు ఎటకారంగా. ఆపరేషన్ సింధూర్ కాదు, నీ మొగుళ్ళు చచ్చిపోతే మేము నీకు వచ్చి శోభనం చేస్తామన్నాడు ఒక దుర్మార్గుడు. రకరకాల ట్వీట్లు చేశారు. కోర్స్ మన దగ్గర మన వాళ్ళకి అంత ధైర్యం లేదులేండి. దాని పేరు ఏదో లౌకికవాదం అంట. ఎవడేమనుకుంటే వాడు ఓట్లు పోతాయేమో భయంతో. ఎవడు తప్పు చేసినా కుక్క ఆడు తప్పు చేశాడని ఖండించండి. అక్కడ మతము, జాతి అవి చూడొద్దు. సో అట్లాగా మన వాళ్ళు ఎప్పుడైతే ఈ బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చుక్కలు చూపిస్తుందో ఇది కదా జవాబు ఇవ్వాలి. సరే పోనీలే అని అంటుంటే ఎంతకని. అందుకే రీసెంట్గా ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళ చరిత్రకు సంబంధించి శ్రీమాన్ భాగవత్ గారు ఒక మాట చెప్పారు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తేనే అర్థమవుతుంది. మామూలుగా ప్లకార్డులు పట్టుకోవడము, క్యాండిల్ ర్యాలీలో మౌనం పాటించడము, వాళ్ళకు స్తూపం కట్టించడం, వాళ్ళ కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ఇచ్చేసి డబ్బులు ప్రకటించడం, ఆ చనిపోయిన డెడ్ బాడీ మీద ఒక జెండా కప్పేసి సెల్యూట్ కొట్టడం ఇవి కాదు. వాడిని అక్కడ మట్టి కరిపిస్తేనే వాడికి వచ్చే థాటుకు మళ్ళీ భయపడాలి వాడు. అప్పుడు మెల్లమెల్లగా ఉగ్రవాదం అంతమవుతుంది. ఇట్లాంటి కాన్సెప్ట్లో ఇజ్రాయెల్ వాళ్ళని మనం ఆసరాగా తీసుకోవాలి. భారత ప్రభుత్వం కూడా బయటికి స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, కానీ మెల్లమెల్లగా ఒక్కొక్కటి సెటరేట్ చేసుకుంటూ వస్తుంది. పూర్తి స్థాయి బలం ఉంటే గనక ఇంకా బాగా చేయగలదని నమ్ముతున్నాం.